కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ స్కూల్ టాయిలెట్లో కెమెరా బయటపడింది. అటెండర్ యాకూబ్ బాలికల వాష్రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. గంగాధర మండలం కురుక్యాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థుల ఫిర్యాదుతో అటెండర్ యాకూబ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ స్కూల్ టాయిలెట్లో కెమెరా బయటపడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, డీటెయిల్స్ అండి. సీమ అంటే ముఖ్యంగా ఇది అటెండర్ నిర్వాహకంతో ఒక ప్రభుత్వ పాఠశాల అమానవీయ ఘటన అని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురుక్యాల ప్రభుత్వ పాఠశాల ఈ ఘోరం జరిగింది. అయితే విద్యార్థినులను ఫోటోలు తీయడము, అదేవిధంగా వీడియోలు తీయడంతో పాటుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్యంగా తాకడంతో అదేవిధంగా ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడతామని చెప్పేసి విద్యార్థులంతా కలిసి వాళ్ళ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు మొబైల్ ద్వారా వీడియోలు చిత్రీకరిస్తున్నామని చెప్పేసి కంప్లైంట్ చేయడంతో ప్రధాన ఉపాధ్యాయుడు నిన్న దీన్ని కలెక్టర్ కు ఒక 3 రోజుల క్రితం దీన్ని తెలియపరచడం జరిగింది. కలెక్టర్ ఆదేశాలతోని రహస్యంగా 3 రోజుల నుంచి కూడా దీనిపైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఇది నిజమే అని తేల్చి మొత్తంగా పోక్సో కేసు నమోదు చేసి తనని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే పాఠశాలలు ప్రతి 2 నెలలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది, కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా బయటకు రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఈ క్రమంలో ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుగా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇంకెవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.